ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న మొన్ననో సిలిండర్ మీద డొమెస్టిక్ అయితే 65 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా కమర్షియల్ అయితే 110, 115 పెంచడం జరిగింది. పెంచడం జరుగుతూ డొమెస్టిక్ బుకింగ్స్ చేసుకోవాలి అంటే ఈరోజు నా ఇంట్లో సిలిండర్ అయిపోయింది అంటే 25 రోజుల తర్వాత మళ్ళీ సిలిండర్ వచ్చేది. 25 డేస్ వరకు మళ్ళీ సిలిండర్ రాదు అని చెప్పేసి. కమర్షియల్ దాంట్లోకైతే బుకింగ్సే లేవు అని చెప్పి చెప్పడం జరిగింది. కమర్షియల్కి అయితే బుకింగ్సే లేవు అని చెప్పడం జరిగింది. సరే, ఇరాన్లో యుద్ధం జరుగుతుంది. అక్కడ నుంచి రావాల్సిన క్రూడ్ ఆయిల్ కానీ అదేవిధంగా ఎల్పిజి కానీ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఈ ఎల్పిజి కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి 65 రూపాయలు పెంచడం జరిగింది. ఆ నిల్వలు తక్కువ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కూడా కూటమి వాళ్ళు కూడా సమర్థించుకుంటూ మాట్లాడుతున్నారు. నేను ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడానికి ఏంటంటే కారణము గతంలో వైఎస్ఆర్సిపి చేసిన తప్పిదాన్ని మళ్ళీ రిపీట్ కాకూడదు అంటే వైఎస్ఆర్సిపి చేసిన తప్పిదం అంటే గతంలో కూటమి కావచ్చు, బీజేపీ కావచ్చు, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు పెరిగినప్పుడు మేము ఖండించలేకపోవడం ఆ తప్పిదం. ఆ తప్పిదం చేయడం వల్లనే పెరిగిన గ్యాస్ రేటు కూడా మేమే పెంచినామని, పెరిగిన డీజిల్ రేట్లు మేమే పెంచినామని, పెరిగిన పెట్రోల్ రేట్లు మేమే పెంచినామని మేము నిందలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు బాగా చూసింటారు, పాదయాత్రలో కూడా లోకేష్ కర్ణాటకలో పోయి ఇక్కడ చూడు ఏ రేటు ఉందో, ఇక్కడ చూడు ఏ రేటు ఉందో, మేము వస్తానే తగ్గిస్తాము, జగన్మోహన్ రెడ్డి మొత్తం రేట్లన్నీ పెంచినాడు, నిత్యావసరాలన్నీ పెరిగిపోయినాయి అని చెప్పడం జరిగింది. అది మనం అందరం చూసినాం. చాలా మీటింగ్లలో ఆయన మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉందని. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు కూడా ఎక్కువగానే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2026లో చూస్తే పెట్రోల్ ప్రైస్ 109 నుంచి 110 రూపాయల మధ్యలో ఉంది. డీజిల్ ప్రైస్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే 97 నుంచి 95 రూపాయలకు ఉంది. కాబట్టి ఈరోజు కూడా తగ్గలేదే. మీరు చెప్పిన లెక్క ప్రకారము, మీరు చెప్పిన పద్ధతి ప్రకారం చూస్తే ఇక్కడంతా పెట్రోల్ ప్రైస్, డీజిల్ ప్రైస్లో తగ్గిపోవాలి కదా, మీ కూటమి ప్రభుత్వం వస్తేనే మీరు హామీ చెప్పినారు. ఆ హామీని గుర్తు చేయడానికే ఇది చెప్పడం పెట్టుకునేది. గతంలో మీరు బీజేపీ వాళ్ళు పైన కేంద్ర ప్రభుత్వం పెంచినా కానీ మేము మాట్లాడలేకపోయినాం. మేము చాలా మాట్లాడలే, చాలా తప్పు జరిగినాయి. అది జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టి చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూస్తే వీళ్ళు క్రూడ్ ఆయిల్ పెరిగినాయి, ఇవి పెరిగినాయి అని కాదు. నేను కంపారిజన్ స్టేట్మెంట్ తీసుకొని వచ్చాను. 2014 వరకు క్రూడ్ ఆయిల్ ఈ రోజు ఎంత ఉందో క్రూడ్ ఆయిల్ ప్రైజు 2026లో 90 రూపాయలు ఉంది క్రూడ్ ఆయిల్. మీరు పెట్రోల్ డీజిల్ కాదు చెప్పేది. పర్ బ్యారల్ డాలర్లో $90 ఉంది. $90 ఉంది. అదే మీరు చూస్తే కనుక 2008లో మనం చూస్తే 2008లో $99 ఉంది. మరి ఆ రోజున డీజిల్ రేట్ ఎంత? ఆ రోజున పెట్రోల్ రేటు 51 రూపాయలు, 54 రూపాయలు. అదేవిధంగా ఆ రోజున్న
పెట్రోల్ రేటు చూస్తే 54 రూపాయలు, డీజిల్ రేటు చూస్తే ఆంధ్రాలో 37 రూపాయలు. మరి ఈరోజు అంతే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఉన్నప్పుడు, అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ఇంకా తగ్గాలి కదా. ఈ లాభాలన్నీ ఎవరికి పోతాయి? ఇప్పుడు మీరు చూసినారు అంటే 2011లో క్రూడ్ ఆయిల్ $111 ఉంది, కానీ 67 రూపాయలు ఉంది కదా పెట్రోలు, 41 రూపాయలు ఉంది కదా డీజిల్, 43 రూపాయలు ఉంది కదా డీజిల్. 2012లో $112 ఉంది క్రూడ్ ఆయిల్, కానీ డీజిల్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో 46 రూపాయలే ఉంటాయి. ఆ రోజు ఎంత ఉందో అంటే దగ్గర 14 సంవత్సరాల కింద ఎలా ఉందో, 2012లో ఎంతగా ఉందో ఈరోజు అంత 2012లో 112 ఉంది. మరి ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఎందుకు ఈ భారం అంతా ప్రజల మీదకి 2014 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు ప్రజల మీదే మోపుతున్నారు కదా ఈ భారం అంతా? గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు లేని భారం అంతా ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదంతా ప్రజల మీదే మోపుతున్నారు కదా భారం అంతా. ఈరోజు ఇంకా ఇన్ఫాక్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అంతా తగ్గిపోయింది, పడిపోయింది. ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఇదే గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐ థింక్ 2008లో అనుకుంటా కేంద్రము 50 రూపాయలు పెంచింది ఈ ఎల్పిజి సిలిండర్స్ మీద, గ్యాస్ మీద.